అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. అండ్ ఇది మార్నింగ్ ఇక్కడ వ్యూ అనమాట మా ఇంటి దగ్గర. సో క్లౌడ్స్ నాకు చూడటం చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. సో అదే ఫొటోస్ తీసాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ పొద్దున్న గోధుమ పిండి దోశలు వేస్తున్నాను అనమాట బాబుకి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతాయి అన్నమాట. మనం కొంచెం లేట్గా లేసినా కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. అండ్ దీంట్లో వచ్చి నేను 1 కప్పు 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు పాలు యూస్ చేస్తాను. మామూలుగా నేనైతే పాలు యూస్ చేస్తాను. కొంతమంది వాటర్ మామూలుగా కలిపేస్తూ ఉంటారనమాట. కొంచెం ఇవి ప్యాన్ కేక్స్ లాగా చేసుకోవాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ప్యాన్ కేక్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. చిన్నగా చేయాలనుకున్నాను, బట్ దోశలు చేసేస్తాను చూడండి. అండ్ బాగా పిండిని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా పెట్టేసామంటే కొంచెం రెస్ట్ అవుతుందన్నమాట. అంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం మనం ఒక 15 to హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే కొంచెం మనకి దోశలు బాగా వస్తాయి. అండ్ దీంట్లో వచ్చి ఇప్పుడు ఏదన్నా చట్నీతో యూస్ చేసుకోవచ్చు. టమాటా చట్నీ కానీ నార్మల్ చట్నీ కానీ. నేను టమాటా చట్నీ ఉంటే బాబుకి టమాటా చట్నీ వేసి టిఫిన్ పెట్టి పంపిద్దాం స్కూల్కి అనుకుంటున్నాను. అండ్ క్యారియర్ వచ్చి తర్వాత చేసి పంపిద్దామని కొంచెం ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి సో అందుకనే. అండ్ తనకి ఇవి దోశలు వేస్తున్నాను, తింటున్నాడు తను. చూసారు కదా, మామూలు దోశలాగా వచ్చేస్తాయి. ఇంకా కొంతమంది నీళ్ళగా కూడా చేసుకుంటారు. అండ్ తర్వాత మా బాబు స్కూల్కి రెడీ అయిపోయాడు. ఈరోజు వచ్చి వాళ్ళకి పర్పుల్ డే అంట. సో అందుకే నైట్ వాళ్ళ డాడీ వెతికి మరీ తెచ్చారు. లేట్ అయిపోయింది. సో ఈ డ్రెస్ తెచ్చినప్పుడు నేను అందుకే షూట్ చేయలేకపోయాను. ఈ టాప్ తెచ్చారనమాట. సో పర్పుల్ డే అంటే ఇంకా కలర్ దొరకలేదు ఈ ఊర్లో. ఎట్ లాస్ట్కి ఏదో ఒకటి కొంచెం లూజ్గా ఉంది సైజు. సో తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పి ఇంకా పెద్ద సైజే తెచ్చుకున్నాం. తను యాక్చువల్లీ వాక్ చేయమని చెప్తే తను అలా స్కేట్ చేస్తున్నాడు. అండ్ తర్వాత తన స్కూల్కి డ్రాప్ చేసేసాను. అండ్ తర్వాత నేను ఇంటికి వచ్చాక టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ పంపించేశాను. తర్వాత ఇంకా నేను ఈరోజు ముల్తాన్ మట్టి పెట్టుకుంటున్నాను. మీరు చూసే ఉంటారు, నేను ఇంకా తిరుపతికి వెళ్ళి వస్తాను కదా. సో ఫుల్ టైర్డ్గా ఉంటాను. అండ్ ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది, ఏం కేర్ తీసుకోము మనం అప్పుడు. అందుకని ఇంక ఇక్కడికి వచ్చాక నేను ఏదన్నా స్టార్ట్ చేస్తాను అనమాట, స్కిన్ కేర్ రొటీన్ కానీ ఏదన్నా కూడా. సో మోస్ట్లీ ముల్తాన్ మట్టినే నేను యూస్ చేస్తాను. సో ఈరోజు మీతో అది షేర్ చేసుకుంటున్నాను. అండ్ ముల్తాన్ మట్టి ఎలా యూస్ చేస్తున్నానని చెప్పి నేను. ఇది నాది డ్రై స్కిన్ కాబట్టి నేను పాలు యూస్ చేస్తాను, ఎందుకంటే పాలలో మాయిశ్చర్ ఉంటుంది. సో అందుకే అది మన ఫేస్ని మాయిశ్చర్గా పెట్టుకుంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే ఈ టిప్ అనమాట. నార్మల్గా రోజ్ వాటర్తోనే మిక్స్ చేసుకుంటారు. అండ్ నేను ఇక్కడ ముల్తాన్ మట్టి మామూలుగా డైరెక్ట్ ఫేస్కి అప్లై చేస్తారు కొంతమంది. నేనైతే పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు, సో ఫస్ట్ దాంతో నేను క్లీన్ చేసుకుంటాను. క్లెన్జింగ్ అంటారు. సో అలా క్లెన్స్ చేసుకొని ఫేస్లో ఉండే డర్ట్ అంతా వచ్చేస్తుంది ఇటు కాటన్కి. తర్వాత నేను ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను. చూసారు కదా, ఎక్కడైతే మనకి డార్క్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుందో సో ఆ ఏరియాస్లో మనం అప్లై చేసుకోవాలి ప్యాక్. అండ్ నెక్ ఏరియా అండ్ ఎల్బో దగ్గర అండ్ హ్యాండ్స్కి కూడా బాగా నీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత అది ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం తీయడం కొంచెం కష్టం కాబట్టి నేను పాలు యూస్ చేస్తున్నాను, కొంచెం తడి అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో తర్వాత ఇంకా ఇలా ఒక టవల్ పెట్టుకోవచ్చు మనం సపరేట్గా. నేను దీనికనే పెట్టేసుకున్నాను, సో దాన్ని యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఫేస్ ప్యాక్స్ ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ టవల్తో క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇది వాష్ చేసుకొని సో సపరేట్గా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. హాట్ వాటర్లో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెమన్నా చేంజ్ వచ్చింది అనిపిస్తుంది, ఎందుకంటే మనం ప్రతిసారి ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఓకే, మనం క్లీన్గా అనిపిస్తుంది హ్యాండ్స్కి కానీ దానికి కానీ. సో తర్వాత చూసారు కదా ఫేస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే వెంటనే ఇవ్వకపోవచ్చు ఆ గ్లోనెస్, నిదానంగా మనకి కొంచెం టైం పడుతుంది. సో హాఫ్ డే అయినా పడుతుంది సో ఆ గ్లో ఇవ్వడానికి ఏదన్నా మనం ప్యాక్స్ యూస్ చేసినప్పుడు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి నేను బటర్ చికెన్ చేశాను. సో ఆ రెసిపీ అనేది నేను సపరేట్గా యాడ్ చేస్తాను కాబట్టి జస్ట్ ఇక్కడ మీకు పిక్స్ అనేది యూస్ చేస్తాను చూడండి. అండ్ తర్వాత
సో ఇది బటర్ చికెన్ కాబట్టి నార్మల్ చికెన్ లాగే అన్నమాట. బటర్ యూస్ చేసి చేస్తాము అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ వీడియో ముందర కానీ ఈ వీడియో వెనక్కి కానీ నేను సపరేట్గా ఆ రెసిపీని నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఎందుకంటే అది అంత 5 minutesలో చూపించలేం కదా. సో మినిమం ఒక 10 minutes వీడియో ఉంటుంది. సో అందుకే ఇందులో యాడ్ చేయలేకపోతున్నాను. తర్వాత ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంటికి. సో దారిలో కుల్ఫీ కావాలంటే సో ఇంకా అక్కడ కొనిచ్చాను అనమాట పార్లర్లో, ఐస్ క్రీమ్ పార్లర్లో. సో ఇద్దరం కుల్ఫీ తింటున్నాము. అండ్ తర్వాత తనకి పాప్కార్న్ చేసిద్దామని వస్తా తీసుకొచ్చాను. 4 ప్యాకెట్స్ తెచ్చాను. సో వాటిలో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను పాప్కార్న్. తనకి తర్వాత ఇంకా హోంవర్క్ రాయించాలి. సో చూడండి తను ఎన్ని తిప్పలు పెట్టాడో నన్ను హోంవర్క్ రాయించేటప్పుడు. ప్రతి డే అంతే అండి. సో ఇంకా ఎల్కేజీ యూకేజీయే కాబట్టి వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో ఉంటారు. మనకి ఎక్కువ ఉంటుందన్నమాట నేర్పించేది. వాళ్ళకి రాయడం రాదు. సో ఫుల్ మనం ఇరిటేట్ అయిపోతాము చాలా వరకు. అండ్ పాప్కార్న్ ఇచ్చి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. నార్మల్గా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఆ రోజైతే నేను కుక్కర్లో చేస్తున్నాను. తర్వాత నేను ఇంకా ప్యాన్లో చేయడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఈజీ అయిపోతుంది మనకి. ప్యాన్లో చేసి ఊరికే మూత పెట్టేయచ్చు. మనం గ్యాస్ మూత కన్నా ఈ మూత మామూలుగా పైన మనం లిడ్ పెడితే ఎలా ఉంటుందో సో అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను, సాంబార్ పౌడర్. సో చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఎక్కడో సినిమా హాల్ ట్రై చేశాను అనమాట. సో ఆ ఫ్లేవర్ నచ్చి నేను ఇంట్లో కూడా ఎప్పుడు సాంబార్ పౌడర్ యూస్ చేస్తాను. అండ్ ఇదిగోండి ఇంకా హోంవర్క్ రాయిపించేస్తున్నాను. తను ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ రాసుకునేదానికి కూర్చున్నాడు అనమాట. అస్సలు రాడు. మనం బలవంతంగా కూర్చోపెట్టాలి పిల్లల్ని. సో రాయడం చూసారు కదా కొంచెం కష్టమే. చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వాళ్ళకి. తర్వాత ఇంకా చాలా కష్టపడి కొంతసేపు రాయిచ్చాను అనమాట ఇది. మోస్ట్లీ చికెన్ ఉంది. ఇంకా దానికి సరిపడా రైస్ కానీ చపాతీ కానీ ట్రై చేస్తున్నాను. చపాతీ చేస్తే ఈరోజు రుమాలి రోటీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడి హోంవర్క్ అయిపోయింది. సో చూసారు కదా ఈవినింగ్ అయిపోయింది. సో ఈరోజు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 cups గోధుమ పిండికి 1 glass వాటర్ యూస్ చేస్తున్నాను. మామూలుగా మీరు వాటర్ తగినంత తీసుకోండి. మీకు ఎంత క్వాలిటీ, నాకు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను అంత తీసుకుంటున్నాను. అండ్ ఆయిల్ యూస్ చేస్తూ పిండి కలుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఈ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత కొంచెం ఏమన్నా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఫస్ట్ ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుంటే బెస్ట్ మనకి. సో నేను ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాను. ఫస్ట్ పిండి కలిపి పెట్టేసుకొని తర్వాత ఏదన్నా కర్రీ చేయడం కానీ ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి కదా, సామాన్లు కడగడం కానీ అలాంటి వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజైతే నాకు కర్రీ చెప్పాను కదా ఆల్రెడీ ఉంది, చికెన్ ఉంది. సో ఇంకా అది ఉంది కాబట్టి నేను జస్ట్ ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వచ్చి నేను రుమాలి రోటీ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఈరోజు మామూలుగా రుమాలి రోటీ ఫస్ట్ టైం చూస్తున్నాను, నెట్లో చూసి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ అదే చేయను. మామూలుగా మా హస్బెండ్కి పుల్కాలు చేస్తానన్నమాట. తర్వాత నార్మల్గా ఇంకా బాబుకి చపాతీలు చేయాలి. సో అది ఒకటి చేయాలి కాబట్టి దాంట్లో ఇది కూడా యాడ్ చేద్దామని చెప్పి ఒకటి రుమాలి రోటీ చేస్తున్నాను. చూడండి. అండ్ పరోటాలు మా హస్బెండ్కి ఆయిల్ లేకుండా చేయాలి. అండ్ మా బాబుకి నార్మల్గా చపాతీ చేసేస్తాను. అది బాగా పొంగేటట్లు మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. చూడండి, మనం ఇలా చేసుకుంటే మడత పెట్టుకొని బాగుంటాయి అన్నమాట చపాతీలు. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. అండ్ తర్వాత రుమాలి రోటీ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో బాగా వచ్చాయండి రుమాలి రోటీ అనేది. సో నేను నెట్లో చూసి చేస్తున్నాను కాబట్టి మరి అంత ఎక్స్పెక్ట్గా చేయట్లేదు. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కదా చపాతీలు. సో అందుకే అంత బాగా కలుపుతున్నాను. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని, మూత పెట్టేసుకొని. తర్వాత కొంతసేపటికి ఒక 1/2 hour
వరకు అలాగే పెట్టేస్తాను కుదిరితే. సో ఇది వచ్చి నార్మల్ పరోటా అదే పరోటా అంటారు కదా, సో పరోటా కాదు పుల్కా చేస్తున్నాను. సో జస్ట్ ఇది ఆయిల్ లేకుండా ప్యాన్ మీద ఫ్రై చేసుకొని లైట్గా, తర్వాత గ్రిల్ ప్యాన్ ఉంటుంది, ఇది అందరి ఇంట్లో దొరుకుతుంది. సో బయట మనకు షాప్స్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో దీని మీద మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ మీద కాల్చేసుకోవడమే. సో చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది వెంటనే తినేయాలి. సో ఇవి వచ్చి మా హస్బెండ్కి ఆయిల్ ఫ్రీ. అండ్ తర్వాత వచ్చి మా బాబుకి అనమాట ఇది చపాతీ. ఇది మడత పెట్టి చేశాను. సో ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయిందండి చేసేటప్పుడు. నార్మల్ చపాతీ చేసినట్టే కొంచెం మడతలు పెడుతూ చేయాలి. సో అది మిస్ అయిపోయింది. సో అందుకే ఇది అక్కడే యాడ్ చేయలేకపోయినాను, కాల్చేటప్పుడు మాత్రమే చూపిస్తున్నాను. దాని తర్వాత రుమాలి రోటీకి కూడా మనం రుద్దేటప్పుడే చాలా ప్రాసెస్ ఉందండి, అది కూడా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో తర్వాత వచ్చి ఇట్లా మీ ఇంటిలో ప్యాన్ ఉంటుంది కదా, ఐరన్ ప్యాన్ మీద ఇలా కాల్చుకోవాలి. అండ్ ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్